హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే బంగాళాఖాతం అల్లసవ్వడితో, కైలాసగిరి కొండల పచ్చిదనంతో ప్రతిరోజు ఎంతో ప్రశాంతంగా మేలుకునే సుందర నగరం. ఆ రోజు కూడా ప్రకృతి తన దినచర్యను మార్చుకోలేదు. తూర్పు దిగంతంలో సూర్యుడు తన ఎర్రటి కిరణాలను మెల్లమెల్లగా విప్పుకుంటూ సముద్రపు నీలిరంగు నీళ్లపై బంగారు ఛాయలు అద్దుతున్నాడు. ఆకాశంలో రంగులు మారుతున్నాయి. చల్లటి సముద్రపు గాలి నగరాన్ని నిద్రలేపుతుంది. ఆర్కే బీచ్ వెంబడి అల్లహోరు ఎప్పట్లాగా వినిపిస్తుంది. కానీ ఆ ప్రకృతి రమణీయత ఏమాత్రం పట్టని ఒక ప్రపంచం. విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న రంగమహల్ బంగళా. రంగమహల్ ఆ బంగ్లా పేరుకు తగ్గట్టుగానే రంగులమయంగా ఉంది. కానీ ఆ రంగుల వెనక ఒక చీకటి వాస్తవం దాగి ఉంది. సూర్యోదయం ఇంకా పూర్తిగా కాకముందే ఆ బంగ్లాలో అప్పుడే లైట్లు జిగజిగలాడుతున్నాయి. రాత్రి నుంచి అక్కడ నిద్రలేదు. పెళ్లి ఇంటి హడావిడి, వందలాది మంది బంధువుల కోలాహలం, పనివాళ్ల పరుగులు, వంటగదుల నుంచి వస్తున్న రకరకాల సువాసనలు అన్నీ కలిసి అక్కడ ఒక పండగ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఎటు చూసిన ఖరీదైన అలంకరణలు, మామిడి ఆకుల తోరణాలు, బంతిపూల మాలలు ఆ ఇంద్రభవనాన్ని మరింత శోభాయమానంగా మార్చాయి. ఆరుబయట విశాలమైన ప్రాంగణంలో సన్నాయి మేళం మోగుతుంది. నరాలను ఉద్దీపన చేసే ఆ మంగళ వాయిద్యాల శబ్దం గాల్లో కలిసిపోయి అందరినీ పెళ్లి మూడ్లోకి తీసుకువెళ్తుంది. కానీ ఆ బంగ్లాలోని పై అంతస్తులో ఉన్న ఒక విశాలమైన గదిలో మాత్రం వాతావరణం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఆ నిశ్శబ్దం వెనక ఒక భయంకరమైన తుఫాను పొంచి ఉంది. ఆ గది మధ్యలో ఉన్న పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ముందు ఒక అందమైన శిలా విగ్రహంలా కూర్చుని ఉంది అనన్య. విశాఖపట్నంలోని అత్యంత సంపన్న కుటుంబానికి, కోట్లాది రూపాయల ఆస్తికి ఏకైక వారసురాలు. ఆమె ఒంటిపై ఉన్న కంచిపట్టు చీర లక్షల రూపాయలు ఖరీదు చేస్తుంది. దానికి తోడుగా మెల్లో వజ్రాలు, కెంపులు పొదిగిన భారీ హారాలు, నడుముకు పసిడి వడ్డానం, చేతులకు రతనాలు పొదిగిన గాజులు, తల్లో రకరకాల పూలతో అందమైన జడ, అన్నీ ఆమెను ఒక దేవకన్యలా, అపురూప సౌందర్య రాశిలా చూపిస్తున్నాయి. ఒక పెళ్లి కూతురు ఎంత అద్భుతంగా, ఎంత కలకల్లాడుతూ ఉండాలో అనన్య అంతకంటే 1000 రెట్లు అందంగా ఉంది. ముగ్గురు ప్రొఫెషనల్ బ్యూటీషియన్లు ఆమె చుట్టూ చేరి ఆమె అందాన్ని మరింత ఇనుమడింపజేసే పనిలో అత్యంత నిమగ్నమై ఉన్నారు. మేడం, కొద్దిగా తల పైకెత్తండి, కంటికి కాటుక సరిగ్గా సెట్ కాలేదు అంటుంది అందులో ఒకరు. చీర కుచ్చిళ్ళు ఇంకొంచెం కిందకు లాగాలి, అప్పుడే ఫోటోలో ఆ లుక్ వస్తుంది అంటుంది మరొకరు. వాళ్ళ మాటలు అనన్య చెవుల వరకు వెళ్తున్నాయి కానీ మెదడుకు చేరడం లేదు. బయటకు చూస్తే ఆమె ఒక కళ్ళ రాకుమార్లా, అదృష్టవంతురాలైన పెళ్లి కూతుర్లా ఉంది. కానీ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్న అనన్య కళ్ళల్లో మాత్రం మాటల్లో చెప్పలేని, ఎవరికి కనిపించని తీవ్రమైన ఆందోళన, భయం, చెప్పలేని బాధ గూడు కట్టుకుని ఉన్నాయి. ఆ కళ్ళు ఏదో తెలియని శూన్యం వైపు చూస్తున్నాయి. ఆ అలంకరణ అంతా ఆమెకు ఉరికమ్మం ఎక్కే ముందు బలి పశువుకు చేసే అలంకరణలా అనిపిస్తుంది. మెల్లో ఉన్న వజ్రాల హారం ఆమె గొంతును నులిమేస్తూ ఉన్నట్టుగా ఊపిరి అందివ్వటం లేదు. ఆ కంచిపట్టు చీర బరువు ఆమెను కుంగదీస్తుంది. మనసులో ఆక్రోశం కట్టలు తెంచుకుంటుంది. ఎవరికోసం ఈ పెళ్ళి, ఎవరికోసం ఈ అలంకరణ? తనలో తానే కుమిలిపోతుంది అనన్య. ఒకవైపు పెద్దలు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్న ఈ పెళ్ళి ఒక జీవోత్సవంతో, అవును, వరుడు ఆదిత్య ఒక జీవోత్సవం. 6 నెలల క్రితం జరిగిన ఘోరమైన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళిపోయిన మనిషి. ఇక అతను కోలుకోవడం కష్టం, రోజులు లెక్క పెట్టుకోవడమే అని డాక్టర్లు నిర్మోహమాటంగా చెప్పేశారు. కొడుకు కళ్ళు మూసేలోపు వాడికి పెళ్లి చేయాలనే ఒక తల్లి గుడ్డి ప్రేమ, అహంకారం, ఆస్తి పిచ్చి అనన్య మెడకు ఉరితాళ్లా మారాయి. కుటుంబాల మధ్య ఉన్న వ్యాపార సంబంధాలు, పరువు ప్రతిష్టల పేరుతో అనన్య తండ్రి ఈ పెళ్లికి తలొగ్గాడు. కూతురి జీవితం నాశనమైపోతుందని తెలిసి కేవలం సమాజంలో
తమ స్థాయి తగ్గకూడదని ఒకే ఒక కారణంతో ఆమెను ఈ పెళ్లికి బలవంతం చేశాడు. అనన్య, నువ్వు అదృష్టవంతురాలు తల్లి. ఆదిత్య లాంటి గొప్ప ఇంటి అబ్బాయి నీకు భర్తగా రావటం మన అదృష్టం అంటూ నిన్నటి నుంచి బంధువులు మాట్లాడుతున్న నాటకాలు ఆమెకు గుర్తొచ్చి అసహ్యం వేస్తుంది. డబ్బు కోసం, ఆస్తి కోసం ఒక మనిషి జీవితాన్ని ఎంత దారుణంగా బలి చేస్తారో తలుచుకుంటే ఆమెకు తన కుటుంబం మీదే విరక్తి పుడుతుంది. సమయం అత్యంత క్రూరంగా కదులుతుంది. గోడ మీద ఉన్న పాతకాలపు పెద్ద గడియారం ముళ్ళు టిక్ టిక్ మంటూ ముందుకు వెళ్తుంది. ఆ శబ్దం అనన్య గుండెల్లో బాంబు పేలుతున్నట్టుగా ప్రధ్వనిస్తుంది. ముహూర్తానికి ఇంకా సరిగ్గా 20 నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉంది. 20 నిమిషాలు కేవలం 1200 సెకండ్లు. ఆ సమయం దాటితే తన జీవితం ఇక శాశ్వతంగా అంధకారంలోకి కూరుకుపోతుంది. ఒక కోమా పేషెంట్కు భార్యగా ఆ ఇంటికి ఒక నర్సులా మిగిలిపోవాల్సిందే. తన ఆశలు, కలలు, భవిష్యత్తు అన్నీ ఆ ముహూర్తపు నిమిషంలో కాలి బూడిదైపోతాయి. గది బయట సందడి పెరుగుతుంది. ఏమండి, పెళ్లి కూతురు రెడీ అయిందా లేదా? పంతులు గారు తొందర పెడుతున్నారు. ముహూర్త సమయం ఆసన్నమవుతుంది. పిల్లని తీసుకొని మండపానికి రమ్మంటున్నారు అంటూ ఎవరో పెద్ద ఆవిడ గది బయట నుంచి అరుస్తున్న మాటలు అనన్య చెవిన పడ్డాయి. ఆ మాటలు వినగానే ఆమె దేహం ఒక్కసారిగా వణికిపోయింది. గుండె కొట్టుకునే వేగం రెట్టింపైంది. దవడలు బిగుసుకున్నాయి. చేతులు చల్లబడిపోయాయి. ఆమె చూపు అసంకల్పితంగానే డ్రెస్సింగ్ టేబుల్ మీద పక్కనే ఉన్న తన మొబైల్ ఫోన్ వైపు వెళ్ళింది. ఆ ఫోన్ స్క్రీన్ నల్లగా నిశ్శబ్దంగా ఉంది. రాత్రంతా ఆ ఫోన్ వైపు చూస్తూనే గడిపింది అనన్య. ఆ స్క్రీన్ ఎప్పుడు వెలుగుతుందా, ఆ ఒక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఆమె పడ్డ వేదన అంత ఇంత కాదు. కార్తిక్ ఆదిత్యకు స్వయాన మేనలుడు, తన గుండెను దోచుకున్న ప్రాణనాథుడు. వాళ్ళిద్దరు ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని ఒక అందమైన ప్రపంచాన్ని నిర్మించుకోవాలని ఎన్నో కళ్ళు కన్నారు. కానీ విధి ఎంత విచిత్రమైంది. ఎవరినైతే తన ప్రాణంగా ప్రేమించిందో ఇప్పుడు అదే వ్యక్తికి వరుస కత్తన కాబోతుంది. ఈ దారుణమైన పరిస్థితికి ఆ మనసు అంగీకరించడం లేదు. కార్తిక్ లేకుండా తాను బ్రతకలేనని ఆమెకు స్పష్టంగా తెలుసు. అందుకే నిన్న రాత్రి, పెళ్లికి ముందు రోజు రాత్రి తనలో మిగిలి ఉన్న ఆఖరి ధైర్యాన్ని కూడదీసుకొని కార్తిక్కి ఒక మెసేజ్ చేసింది. కార్తిక్, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ఈ బలవంతపు పెళ్ళి నేను చేసుకోలేను. ఆ జీవోత్సవంతో నా జీవితాన్ని పంచుకోలేను. నువ్వు రాకపోతే రేపు ఉదయం పెళ్లి మండపంలో నా శవాన్ని చూస్తావు. దయచేసి నన్ను రక్షించు. రాత్రికి రాత్రే మనం ఈ విశాఖపట్నం వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ కన్నీళ్లతో స్క్రీన్ తడిసిపోతూ ఉండగా ఆ మెసేజ్ టైప్ చేసి పంపింది. అది పంపినప్పటి నుంచి ప్రతి క్షణం ఒక యుగంలా గడిచింది. డెలివర్డ్ అని వచ్చింది. కొద్దిసేపటికి బ్లూటిక్స్ పడ్డాయి. అంటే కార్తిక్ ఆ మెసేజ్ చూశాడు, కానీ రిప్లై లేదు. టైపింగ్ అని ఒక క్షణం కనిపించి మళ్ళీ మాయమైపోయింది. రాత్రంతా ఆ ఫోన్ను గుండెలకు హత్తుకుని ఏడ్చింది. ఎవరైనా తలుపు తడితే కార్తిక్ వచ్చాడేమోనని ఆశగా చూసింది. కాంతి తెల్లవారిపోయింది. పెళ్లి ముస్తాబు మొదలైంది. అయినా కార్తిక్ రాలేదు. కనీసం ఒక్క మాట, ఒక్క మెసేజ్ కూడా చేయలేదు. ఇప్పుడు పెళ్లి ముహూర్తానికి సరిగ్గా 20 నిమిషాల ముందు ఆఖరిసారిగా ఒక ఆశ, ఒక చిన్న అద్భుతం జరగకపోతుందా అన్న పిచ్చి నమ్మకం. వణుకుతున్న చేతులతో ఆ ఫోన్ను చేతిలోకి తీసుకుంది. ముత్యాల్లాంటి ఆమె వేళ్ళు వణుకుతూ ఉండడంతో ఫోన్ కింద పడిపోయేలా అనిపించింది. అతి కష్టం మీద పట్టుకొని పవర్ బటన్ నొక్కి స్క్రీన్ ఆన్ చేసింది. స్క్రీన్ వెలిగింది. లాక్ తీసి వాట్సాప్ ఓపెన్ చేసింది. కార్తిక్ చాట్ బాక్స్ ఓపెన్ చేసింది. ఖాళీ, ఏమీ లేదు. తను రాత్రి పంపిన మెసేజ్ కింద బ్లూటిక్స్ అలాగే వెక్కిరిస్తూ కనిపిస్తున్నాయి. కానీ అవతల వైపు నుంచి ఒక్క అక్షరం కూడా రాలేదు. ఒక్క మిస్డ్ కాల్ లేదు. ఫోన్ సిగ్నల్ ఫుల్గా ఉంది. ఇంటర్నెట్ ఆన్లోనే ఉంది. కానీ అతని నుంచి సమాధానం లేదు. అంటే కార్తిక్ తన్ను మోసం చేశాడా? తన కుటుంబ పరువు కోసం, తన మామయ్య కోసం తన ప్రేమను త్యాగం చేశాడా? లేక అతనికి ఏమైనా జరిగిందా? తన తండ్రి మనసులు ఏమైనా అతన్ని అడ్డగించారా? వందలాది ప్రశ్నలు
అనన్య మెదడును తొలిచేస్తున్నాయి. సమాధానం లేని ఆ ప్రశ్నల ముందు ఆమె నిస్సహాయురాలుగా మిగిలిపోయింది. ఏమ్మా అనన్య, ఇక లేవమ్మా, ముహూర్తానికి సమయం అవుతుంది. కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. దయచేసి లే అంట ఆమె తల్లి గదిలోకి వచ్చి కంగారుగా అంది. తల్లి మాటల్లో కూడా వాత్సల్యం కంటే ఎక్కడ కూతురు పెళ్లికి నిరాకరించి పరువు తీస్తుందన్న భయమే ఎక్కువగా కనిపిస్తుంది. అనన్య చూపు ఫోన్ స్క్రీన్ మీద నుంచి పక్కకు మళ్ళటం లేదు. సమయం 19 నిమిషాలు. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఆ కన్నీళ్లు చెంపల మీదుగా జారి అప్పుడే వేసిన ఖరీదైన మేకప్ను చెరిపేస్తూ కిందకు రాలుతున్నాయి. బ్యూటీషియన్లు కంగారు పడుతూ టిష్యూ పేపర్ తీసుకుని వచ్చారు. కానీ అనన్యకు ఆ లోకంతో సంబంధం లేదు. ఆ మనసంతా ఆ ఒక్క మెసేజ్ కోసం, ఆ ఒక్క మనిషి కోసం ఆక్రోశిస్తుంది. కార్తీక్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఆ మౌనం వెనక ఉన్న అర్థం ఏమిటి? ఈ 20 నిమిషాల్లో ఏదైనా అద్భుతం జరిగి తన్ను తీసుకువెళ్తాడా? లేక తన జీవితం రంగమహల్ 4 గోడల మధ్య సమాధి అయిపోతుందా? ఆమె గుండె భయంతో, ఆశతో, నిరాశతో విలవిల్లాడుతుంది. కళ్ళ ముందు మృత్యువులా ముంచుకొస్తున్న ముహూర్త సమయం. చేతిలో సమాధానం లేని ఫోన్. అది ఒక భయంకరమైన నిశ్శబ్దం. మరణం తన రాక కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆవరించే ఒక రకమైన స్తబ్దత అది. నగరంలో ఒకవైపు రంగమహల్ బంగ్లాలో పెళ్లి బాచాలు మోగుతుంటే, దానికి సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరంలోని అత్యంత ఖరీదైన కార్పొరేట్ హాస్పిటల్లోని వీవీఐపీ ఐసీయూ గదిలో మాత్రం మృత్యువు నిశ్శబ్దంగా కాపులా కాస్తుంది. ఆ గదిలోకి అడుగు పెట్టగానే పలకరించేది మందుల వాసన, స్పిరిట్ ఘాటు. ఆ గదిలో ప్రాణం ఉందనడానికి ఏకైక నిదర్శనం అక్కడున్న యంత్రాల చప్పుడు మాత్రమే. అడుగడుగున అధునాతన వైద్య పరికరాలు అమర్చి ఉన్న ఆ గది మధ్యలో ఒక పెద్ద తెల్లటి మంచం మీద అచేతనంగా పడి ఉన్నాడు ఆదిత్య. ఒకప్పుడు విశాఖపట్నం కుర్రకార్లకు ఐకాన్గా, కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి కాబోయే రారాజుగా వెలుగొందిన ఆదిత్య ఇప్పుడు కేవలం ఒక మాంసపు ముద్దలా మిగిలిపోయాడు. అతని ముక్కుకు, నోటికి ట్యూబ్లు అమర్చి ఉన్నాయి. చేతికి రకరకాల వైర్లు కనెక్ట్ చేసి ఉన్నాయి. పక్కనే ఉన్న మానిటర్లో అతని హృదయ స్పందనను సూచించే గీతలు అత్యంత బలహీనంగా పైకి కిందకు కదులుతున్నాయి. గదిలో ఒక మూల ఉన్న వెంటిలేటర్ ష్ అష్ అని లయబద్ధంగా శబ్దం చేస్తుంది. ఆ యంత్రం ఊపిరి పీల్చుకుంటేనే ఆయితే ఛాతీ పైకి లేస్తుంది. అది గాలి వదిలితే కిందకు పడుతుంది. అతని శరీరంలో ఏ అవయవము తనంతట తాను పనిచేసే స్థితిలో లేదు. ఆదిత్య అక్కడ ఉన్నాడు, కానీ అతనికి తాను ఉన్నానన్న స్పృహ లేదు. చుట్టూ ఏం జరుగుతుందో తెలియని అగాధమైన కోమాలో ఉన్నాడు. కళ్ళు మూసుకొని 6 నెలలు అవుతుంది. ఆ కండ్రెప్పలు మళ్ళీ ఎప్పుడు తెరుచుకుంటాయో, అసలు తెరుచుకుంటాయో లేదో ఏ వైద్యుడు చెప్పలేని దీనస్థితి. 6 నెలల క్రితం, సరిగ్గా 6 నెలల క్రితం ఆదిత్య జీవితం ఇంత నిస్సహాయంగా లేదు. అతను ఎంతో ఉత్సాహంగా, భవిష్యత్తు మీద ఎన్నో కళ్ళతో ఉన్న యువకుడు. అది ఒక వర్షకాలపు రాత్రి. ఆకాశం చిల్లు పన్నట్టుగా కుండపోత వర్షం పడుతుంది. ఉరుములు మెరుపులతో ప్రకృతి భీకర రూపం దాల్చింది. ఈసీఆర్ రోడ్డు సముద్రం తీరం వెంబడి వెళ్ళే అందమైన రహదారి ఆ రాత్రి ఒక మృత్యు మార్గంలా మారింది. ఆదిత్య తన స్పోర్ట్స్ కారులో అతి వేగంగా ప్రయాణిస్తున్నాడు. వర్షం కారణంగా రోడ్డు సరిగ్గా కనిపించడం లేదు. కారు వైపర్లు ఎంత వేగంగా కదులుతున్నా వర్షపు దాటికి అద్దం మీద నీరు నిలిచిపోయి విజన్ మసకబారింది. అకస్మాత్తుగా చీకట్లో ఒక భారీ లారీ కారుకి ఎదురుగా వచ్చింది. కారును కంట్రోల్ చేయడానికి ఆదిత్య బ్రేక్ వేశాడు. కానీ వర్షం నీళ్ల వల్ల టైర్లు స్కిడ్ అయ్యాయి. హైస్పీడ్లో ఉన్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్టును, ఆ తర్వాత ఒక కల్వర్ట్ను భయంకరమైన వేగంతో ఢీకొట్టింది. ఆ శబ్దం ఉరుముల శబ్దాన్ని సైతం డామినేట్ చేసింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. స్టీరింగ్ ఆదిత్య ఛాతీలోకి బలంగా దూసుకుపోయింది. తల డాష్ బోర్డుకు బలంగా తాకింది. అద్దాలు పగిలిపోయి ముక్కలు ముక్కలుగా అతని ముఖంలోకి, ఒంట్లోకి దూసుకుపోయాయి. రక్తం వర్షపు నీటితో కలిసి
రోడ్డు మీద ఎర్రటి ఏరులా పారింది. ఆ రాత్రి ఆదిత్య కళ్ళు మూసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ తెరవలేదు. ప్రమాదం జరిగిన వెంటనే అతని హుటాహుటిన ఈ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. ఆదిత్య తల్లి సుజాత నగరంలోనే అత్యంత పలుకుబడి కలిగిన, అహంకారం, ఆస్తి గర్వం మూర్తిభవించిన మహిళ. కొడుకు యాక్సిడెంట్ అయిందన్న వార్త వినగానే ఆమె ప్రపంచం తలకిందులైంది. హుటాహుటిన ఆసుపత్రికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆపరేషన్ థియేటర్ బయట గంటల తరబడి ఏడుస్తూ పిచ్చిదాంట్లో తిరిగింది. దేశంలో ఉన్న అత్యుత్తమ వైద్యులను తన డబ్బు బలంతో చార్టెడ్ ఫ్లైట్లో విశాఖపట్నం రప్పించింది. డబ్బు నీళ్ళలా ఖర్చు పెట్టింది. నా కొడుక్కి ఏమీ కాకూడదు, వాడికి ఏమైనా అయితే ఈ ఆసుపత్రిని తగలబెట్టేస్తాను అని వార్నింగ్ ఇచ్చింది. కానీ వైద్య పరిజ్ఞానం డబ్బు ముందు తల వంచదు కదా. 3 రోజుల తర్వాత 4 సీనియర్ డాక్టర్ల బృందం సుజాత ముందు నిలబడింది. ప్రధాన వైద్యుడు ఎంతో బాధగా తలదించుకుని అసలు నిజం చెప్పాడు. ఐఎమ్ సారీ మిసెస్ సుజాత గారు, మేము చేయగలిగిందంతా చేశాం. అతనికి ప్రాణాపాయం తప్పించాం, కానీ బ్రెయిన్కు ఆక్సిజన్ సరఫరా చాలాసేపు ఆగిపోవటం వల్ల బ్రెయిన్ డెడ్ స్టేజ్కు దగ్గరగా వెళ్ళిపోయాడు. అతను డీప్ కోమాలో ఉన్నాడు. స్పైనల్ కార్డ్ దెబ్బతింది. మెదడు దాదాపు తన పనితీరును కోల్పోయింది. అతను మళ్ళీ కోలుకుంటాడని మేము ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేము. నిజం చెప్పాలంటే అతనిలా వెంటిలేటర్ మీద ఎక్కువ కాలం బతకడం చాలా కష్టం. అది 1 నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, మహా అయితే 6 నెలలు. మిరాకిల్ జరిగితే తప్ప అతను తిరిగి రావటం అసాధ్యం. మీరు వాస్తవాన్ని అంగీకరించాలి. డాక్టర్ మాటలు సుజాత చెవుల్లో సీసం కరిగించి పోసినట్టుగా అనిపించాయి. ఆ మాటలు విన్న రాత్రి ఆమె ఆసుపత్రి కారిడార్లో కుప్పగులిపోయి గుండెలు బాదుకొని ఏడ్చింది. తన ఏకైక వారసుడు, తన ప్రాణానికి ప్రాణమైన కొడుకు ఇక లేడు అన్న నిజాన్ని ఆమె అస్సలు జీర్ణించుకోలేకపోయింది. రోజులు గడుస్తున్న ఆదిత్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. నెలలు గడుస్తున్నాయి. డాక్టర్లు చెప్పిన గడువు దగ్గర పడుతుంది. ఆదిత్య శరీరం మెల్లగా క్షీణించడం మొదలైంది. యంత్రాలు కూడా అతన్ని బతికించడానికి శ్రమ పడవలసిన పరిస్థితి వస్తుంది. ఆ దశలో సుజాత మనసులో ఒక విపరీతమైన క్రూరమైన ఆలోచన మొలకెత్తింది. అదొక రకమైన మానసిక రుగ్మత లాంటిది. నా కొడుకు చనిపోకూడదు. ఒకవేళ వాడికి 100 ఏళ్ళు నిండినా వాడు బ్రహ్మచారిగా కన్నుమూయకూడదు. నా వంశం నిలబడాలి. వాడికి ఒక భార్య రావాలి. ఆమె నా కొడుకు సేవ చేయాలి. నా కొడుకు ఒంటరివాడు కాదు. వాడికి ఒక కుటుంబం ఉంది అని లోకానికి తెలియాలి. నా కొడుకు చనిపోయేలోపు వాడు ఒక ఇంటివాడు కావాలి. ఇదొక పిచ్చి. 100 కోట్ల ఆస్తి ఉందన్న అహంకారం ఎంతటి వాళ్ళనైనా కొనేయగలను అన్న ధీమా ఆమెను ఒక రాక్షసిగా మార్చాయి. కొడుకు మీద గుడ్డి ప్రేమ ఆమె ఆలోచన విధానాన్ని పూర్తిగా నాశనం చేసింది. ఒక జీవోత్సవానికి పెళ్లి చేయటం వల్ల ఇంకొకరి జీవితం, ఒక ఆడపిల్ల భవిష్యత్తు సర్వనాశనం అవుతుందని ఆమె కనీసం ఒక క్షణం కూడా ఆలోచించలేదు. ఆలోచించిన ఆమెకది ఒక లెక్క కాదు. ఎందుకంటే సుజాత దృష్టిలో మనుషులు వాళ్ళ భావోద్వేగాలు కేవలం డబ్బుతో కొనుక్కోగలిగే వస్తువులు మాత్రమే. నా ఆదిత్యకు భార్యగా వచ్చే అమ్మాయి ఎవరో సాధారణ కుటుంబం నుంచి రాకూడదు. మా ఆస్తికి మా అంతస్తు తగ్గట్టుగానే ఉండాలి. విశాఖపట్నంలోని అత్యంత అందమైన సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి నా కొడుక్కి భార్య కావాలి. ఇది సుజాత పంతం. ఆ పంతంలోంచి పుట్టుకొచ్చిందే ఈ పెళ్లి సంబంధం. అనన్య తండ్రితో సుజాత కుటుంబానికి కొన్ని శతాబ్దాలుగా వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఒక పెద్ద బిజినెస్ డీల్ విషయంలో అనన్య తండ్రి సుజాత దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవలసి వచ్చింది. 100 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. అదే అదనుగా చేసుకున్న సుజాత ఆ డీల్ జరగాలంటే అనన్యను తన కోమాల్లో ఉన్న కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని షరతు పెట్టింది. అనన్య తండ్రి ఆస్తి పిచ్చోడు. కూతురు సంతోషం కంటే 100 కోట్ల వ్యాపారమే అతనికి ముఖ్యమనిపించింది. పైగా ఆ అయితే చనిపోతే ఆ 100 కోట్ల ఆస్తికి తన కూతురే వితంతువుగా వారసురాలవుతుంది కదా.
అన్న వికృతమైన ఆశ కూడా అతనిలో ఉంది. అందుకే అనన్య ఎంత బతిమలాడినా, ఏడ్చినా, కాళ్ళ మీద పడినా కనకరించకుండా ఈ బలవంత పెళ్లికి సిద్ధపడ్డాడు. అది సుజాత మనసులో తన కొడుకు మీద ఉన్న అత్యున్నతమైన ప్రేమ. తన కొడుకు ఏ లోటు రాకూడదని ఆమె పడే తపన. కానీ లోకానికి అది ఒక భయంకరమైన క్రూరత్వం. ఒక పచ్చని ఆడపిల్ల జీవితాన్ని మంటగలుపుతున్న పైశాచికత్వం. చావు బతుకుల మధ్య ఉన్న కొడుక్కి పెళ్లి చేయడమేంటి? ఆవిడకి ఏమైనా పిచ్చా అని జనం లోపల అనుకుంటున్నా ఆమె డబ్బు పవర్ ముందు ఎవరు నోరు మెదపడానికి సాహసించడం లేదు. ఆసుపత్రి గదిలో నిశ్శబ్దం. సుజాత ఆయిత్య మంచం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఆమె ఖరీదైన పట్టుచీర కట్టుకొని మెడ నిండా నగల బరువుతో ఉంది. కొడుక్కి పెళ్లి చేయబోతున్న ఆనందం ఆ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె చూపులు ఆయిత్య ముఖం మీదనే నిలిచి ఉన్నాయి. అతని పాలిపోయిన చెంపలను ఎంతో ఆప్యంగా నిమిరింది. నాన్న ఆదిత్య, చూడు, ఈరోజు నీ పెళ్ళి. నీకు ముచ్చటైన పెళ్ళాన్ని తీసుకువస్తున్నాను రామ్. నువ్వు ఒంటరివాడివి కాదు. అనన్య చాలా అందమైన పిల్ల. నీకెంతో సేవ చేస్తుంది. నువ్వు లేచి కూర్చుంటావు రామ్. నీ పెళ్ళైన తర్వాత నీకు ఖచ్చితంగా నయమవుతుంది. నా ప్రేమకు దేవుడు కరక్క తప్పుతుందా అంటూ ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కానీ ఆ కన్నీళ్లలో పశ్చాత్తాపం లేదు. కేవలం కొడుకు పట్ల గుడ్డి మోహం మాత్రమే ఉంది. ఆదిత్య చేతిని తన చేతుల్లోకి తీసుకుని సుజాత. ఆ చేయి చల్లగా ప్రాణం లేని కర్రలా ఉంది. అతనికి తన తల్లి స్పర్శ తెలియటం లేదు. ఆమె మాటలు వినిపించడం లేదు. తన పెళ్లి జరుగుతుందన్న విషయం అతనికి అస్సలు తెలియదు. ఒకవేళ ఆదిత్యకు సృహ ఉండి ఉంటే తాను ఎంతగానో ప్రేమించే కార్తిక్ ప్రాణంగా ప్రేమించిన ఆయనను తాను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని తెలిస్తే అతను స్వయంగా తన ప్రాణాలు తీసుకునేవాడేమో. కానీ విధి ఇక్కడ ఆదిత్యను ఒక ఆటబొమ్మను చేసింది. సుజాత చేతిలో ఒక పావులం మార్చేసింది. అమ్మ, పంతులు గారు ముహూర్తానికి సమయం అయిందని ఫోన్ చేస్తున్నారు. మనం బయలుదేరాలి. వెనక నుంచి సుజాత పిఏ వచ్చి నెమ్మదిగా చెప్పాడు. సుజాత తుడుచుకొని గంభీరంగా తల ఊపింది. ఆదిత్యం జాగ్రత్తగా చూసుకోండి. నేను పెళ్లి తంతు ముగించుకొని నా కోడల్ని తీసుకొని నేరుగా ఇక్కడికే వస్తాను. పెళ్లి జరగగానే ఆదిత్య చేత్తో అనన్య మెల్లో తాళి కట్టించే ఏర్పాట్లు నీ ముందే చెప్పినట్టుగా ఇక్కడ ఐసీలో కూడా రెడీ చేసి ఉంచండి అని ఆదేశించింది. డాక్టర్లు, నర్సులు ఒకరి ముఖాల్లో ఒకరు చూసుకున్నారు. ఒక ఐసీలో, అది కూడా కోమాలో ఉన్న పేషెంట్ చేత్తో తాళి కట్టించడం అనేది మెడికల్ హిస్టరీలోనే ఒక వింత. కానీ ఆమె సుజాత. ఆమె చెబితే అక్కడ శాసనమే. ఎస్ మేడం అంతలోపా డాక్టర్లు. సుజాత ఆఖరిసారిగా కొడుకు నుదుటి మీద ముద్దు పెట్టి ఆసుపత్రి గదిలోంచి బయటకు నడిచింది. ఆమె అడుగుల చెప్పుడు కారిడార్లో గంభీరంగా ప్రధ్వనిస్తుంది. ఆమె వెనక ఒక భయంకరమైన తుఫాను పెళ్లి మండపం వైపు దూసుకు వెళ్తున్నట్టుగా ఉంది. గదిలో మళ్ళీ నిశ్శబ్దం. వెంటిలేటర్ ష్ ష్ అంటూ ఊపిరి పోస్తూనే ఉంది. ఆదిత్య కండ్రెప్పలు మూసుకునే ఉన్నాయి. రంగమహల్ బంగ్లాలో బయట వినిపిస్తున్న సన్నాయి మేళం, బంధుల కోలాహలం, మంత్రాల ఉచ్చారణలు అనన్య చెవులకు వినిపించడం లేదు. ఆమె ప్రపంచం మొత్తం ఆ చిన్న 6 అంగుళాల మొబైల్ స్క్రీన్ చుట్టూనే గిరికీలు కొడుతుంది. చేతిలో ఉన్న ఫోన్ బరువు 100 కిలోలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. వణుకుతున్న వేళ్లతో మళ్ళీ మళ్ళీ స్క్రీన్ అన్లాక్ చేస్తుంది. వాట్సాప్ ఓపెన్ చేస్తుంది. కార్తిక్ చాటు విండో తీస్తుంది. మళ్ళీ అదే శూన్యం. ఎలాంటి కొత్త మెసేజ్ లేదు. ఆమె కళ్ళు నిన్న రాత్రి సరిగ్గా 11 గంటలకు తను పంపిన మెసేజ్ మీదే స్థిరంగా నిలిచిపోయాయి. ఆ మెసేజ్ వైపు చూస్తున్న కొద్దీ ఆమె గుండెల్లో మంట రగులుతుంది. ఆ వాక్యాలు ఆమె కళ్ళ ముందు అక్షరాలుగా కాదు, ఆమె ప్రాణాన్ని నిలబెట్టమని వేడుకున్న దీనమైన అర్థనాదాలుగా కనిపిస్తున్నాయి. కార్తిక్, ఈ రాత్ర వెళ్ళిపోదాం. ఈ పెళ్ళి నాకు వద్దు. నీ అమ్మకు చెప్పు, నన్ను రక్షించు. ఈ నరకంలో నేను బతకలేను. నువ్వు రాకపోతే రేపు ఉదయం నా శవాన్ని చూస్తావు. నిన్న రాత్రి 11 గంటలు. ఇంట్లో అందరు పెళ్లి పనుల్లో అలసిపోయి పడుకోవడానికి సిద్ధమవుతున్న సమయం. అనన్య తన గదిలో తలుపు గడియ పెట్టుకొని లైట్లు ఆర్పేసి దుప్పటి ముసుగులో కన్నీళ్లు పెట్టుకుంటూ పంపిన మెసేజ్ అది.
ఆ మెసేజ్ టైప్ చేస్తున్నప్పుడు ఆమె చేతులు ఎంతగా వణికాయో, ఆమె కళ్ళల్లోంచి ఎన్ని కన్నీటి చుక్కలు ఆ ఫోన్ స్క్రీన్ మీద రాలాయో ఆమెకు మాత్రమే తెలుసు. కార్తీక్ తను ప్రాణంగా ప్రేమిస్తున్నాడని ఆమెకు ప్రగాఢమైన నమ్మకం. తన మామయ్య ఆదిత్య కోమాలో ఉన్నాడని, అతనికి తన్నిచ్చి బలవంతంగా పెళ్లి చేస్తున్నారని తెలిసిన క్షణం నుంచి కార్తీక్ కూడా నరకం అనుభవించాడు. కానీ స్వయాన తన అమ్మమ్మ అయిన సుజాత క్రూరత్వం, అహంకారం గురించి కార్తీక్ బాగా తెలుసు. ఆమెను ఎదిరించి నిలబడే ధైర్యం ఆ కుటుంబంలో ఎవరికీ లేదు. అందుకే అనన్య ఆ మెసేజ్లో నీ అమ్మకు చెప్పు, నన్ను రక్షించు అని బతిమలాడింది. కార్తీక్ తల్లి అంటే ఆదిత్యకు స్వయాన అక్క. కనీసం కూతురు చెబుతేనైనా సుజాత మనసు మారుతుందేమో, ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందని కనీసం ఆ తల్లి అయినా అర్థం చేసుకుంటుందేమో అన్న పిచ్చి ఆశ అన్నది. ఎవరిని వేడుకుంటే తన ప్రాణాలు దక్కుతాయో తెలియని ఒక నిస్సహాయస్థితిలోంచి పుట్టుకొచ్చిన మెసేజ్ అది. సరిగ్గా 11 గంటల 2 నిమిషాలకు ఆ మెసేజ్ కింద 2 గ్రే కలర్ టిక్ మార్క్స్ కాస్త నీలం రంగులోకి మారాయి. బ్లూ టిక్స్. అనన్య గుండె ఒక్కసారిగా ఆనందంతో ఆశతో గట్టిగా కొట్టుకుంది. కార్తీక్ చూశాడు. నా ప్రాణం నా మెసేజ్ చదివాడు. ఇక నాకు భయం లేదు, వస్తాడు. నన్ను ఈ నరకం నుంచి ఖచ్చితంగా తీసుకువెళ్ళిపోతాడు. తన తల్లితో మాట్లాడి ఏదో ఒక దారి చూపిస్తాడు, లేదా ఎవరికి చెప్పకుండా వచ్చి నన్ను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపోతాడు అనుకుంటూ ఆశగా ఎదురు చూసింది. స్క్రీన్ పైన టైపింగ్ అని పడుతుందేమోనని కన్నార్పకుండా చూసింది. 5 నిమిషాలు గడిచాయి, 10 నిమిషాలు గడిచాయి, అరగంట గడిచింది. ఆ స్క్రీన్ అలాగే ఉండిపోయింది. కానీ కార్తీక్ నుంచి ఒక అక్షరం కూడా రాలేదు. రాత్రంతా ఒక భయంకరమైన నరకం. అనన్య రాత్రి గడిపిన ప్రతి క్షణం ఒక యుగంలో అనిపించింది. రాత్రి 12 గంటలు దాటింది. బహుశా ఇంట్లో అందరు పడుకున్నాక బయలుదేరతాడేమో అని సరిపెట్టుకుంది. 1 గంట దాటింది. బహుశా బండి తీసుకుని వచ్చే దారిలో ఉన్నాడేమో అని ఆశపడింది. 2 గంటలు, 3 గంటలు. సమయం గడుస్తున్న కొద్దీ ఆమెలో ఆశ మెల్లమెల్లగా చచ్చిపోవడం మొదలైంది. గది కిటికీలోంచి చీకట్లోకి చూస్తూ కింద కాపలా ఉన్న వాళ్ళ కళ్ళు కప్పి కార్తీక్ ఎలా వస్తాడా అని ఊహించుకుంది. గాలికి ఆకులు కదిలిన చెప్పుడు వినిపించినా, దూరాన కుక్క మురిగిన కార్తీక్ వచ్చాడేమోనని గుండె దరదల్లాడేది. కానీ ఎవ్వరు రాలేదు. తెల్లవారింది. తూర్పున వెలుతురు వస్తున్న కొద్దీ అనన్య జీవితంలో చీకటి కమ్ముకుంటుంది. సూర్యకిరణాలు ఆమె పాలిపోయిన ముఖం మీద పడుతున్నప్పుడు ఆమెకు తన మరణ శాసనం రాసినట్టుగా అనిపించింది. కార్తీక్ ఎందుకు రిప్లై ఇవ్వలేదు? నా ప్రాణాల కంటే అతనికి వాళ్ళ అమ్మమ్మ పరువే ముఖ్యమైందా? సుజాత ఆంటీకి భయపడి నన్ను వదిలేశాడా? లేక అతనికి ఏమైనా ప్రమాదం జరిగిందా? మెదల్లో వందలాది ఆలోచనలు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయం. ఆ గందరగోళంలోనే ఆమెకు బలవంతంగా స్నానం చేయించారు. పెళ్లి కూతుర్ని చేశారు. ఆమె కళ్ళల్లోని కన్నీళ్లను టిష్యూ పేపర్లతో తుడిచి ఆ బాధను దాచడానికి ఖరీదైన ఫౌండేషన్లు, మేకప్లు వేశారు. ఆమెకు జరుగుతున్న ప్రతి అలంకారం తన సమాధి మీద పడుతున్న పూలమాల అనిపించింది. ఇప్పుడు ముహూర్తానికి ఇంకొన్ని నిమిషాలు మాత్రమే. గదిలో ఏసీ చల్లగా ఉన్న అనన్య నుదుటి మీద చెమట బిందువులు కనిపిస్తున్నాయి. ముక్కుపుడి ఒక బరువుగా అనిపిస్తుంది. మెడలోని పచ్చలహారం ఆమె గొంతు నలిమేస్తున్నట్టుగా ఉంది. కడుపులో ఏదో వికారం, భయం. చేతులు ఐస్లా చల్లబడిపోయాయి. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. ఏమ్మా అనన్య, ఎంతసేపు ఆ ఫోన్ చూస్తావు? కిందకు వెళ్ళాలి, ఇంకా ఫోన్ పక్కన పెట్టు అని ఆమె పిన్ని గదిలోకి వచ్చి కసురుకుంది. అనన్య ఏం మాట్లాడలేదు. ఆమె దృష్టి అంతా ఆ ఫోన్ స్క్రీన్ మీదే ఉంది. ఒక మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి ముందు క్షణాల్లో ఆక్సిజన్ కోసం ఎలా పరితపిస్తాడో, అనన్య ఆ ఒక్క మెసేజ్ కోసం, ఆ ఒక్క పిలుపు కోసం అలా పరితపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు కార్తీక్ మెసేజ్ చేసినా ఇక్కడి నుంచి పారిపోయే అవకాశం లేదు. బంగ్లా నిండా వందలాది మంది బంధువులు, బయట సెక్యూరిటీ గార్డులు. అయినా సరే కనీసం నేను ఉన్నాను అనన్య, భయపడకు అన్న ఒక్క మాట వస్తే చాలు, ప్రాణాలు వదిలేయడానికైనా తను సిద్ధమే అనుకుంది. కానీ ఆ మౌనం, ఆ బ్లూటిక్స్ మౌనం ఆమెను లోపల నుంచి తినేస్తుంది. అప్పుడు ఆ శబ్దాన్ని భగ్నం చేస్తూ టింగ్ ఒక చిన్న నోటిఫికేషన్ శబ్దం. ఫోన్ ఒక్కసారిగా చేతిలో వైబ్రేట్ అయింది.
అంతే. అనన్య గుండె ఒక్క క్షణం ఆగి రెట్టింపు వేగంతో కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆమె ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. ఆ ఆశ చచ్చిపోయిందనుకున్న చోట మళ్ళీ ఒక చిన్న చిగురు వేసింది. కార్తీక్, నా కార్తీక్ మెసేజ్ చేశాడు. ఎక్కడున్నాడో, ఏం ప్లాన్ చేశాడు? క్షణాల వ్యవధిలో ఆ మెదడు 100 ఆలోచనలు చేసింది. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. చేతులు వణుకుతూ ఉండగానే పెదవులపై ఒక చిన్న బలహీనమైన నవ్వు ఉదయించింది. అత్యంత ఆతృతగా ప్రాణం పోయేవాడు అమృతం కోసం చేయి చాచినట్టుగా ఆ ఫోన్ను పైకెత్తి స్క్రీన్ వైపు చూసింది. ఆమె కళ్ళ ముందు ఆ నోటిఫికేషన్ పాపప్ అయింది. కానీ ఆ పేరు కార్తీక్ది కాదు. ఆ నెంబర్ ఆమెకు బాగా పరిచయం ఉన్న నెంబర్. ఆ పేరు చూసిన మరుక్షణం అనన్య రక్తం గడ్డు కట్టుకపోయింది. ఆమె పెదవులపై పుట్టిన ఆ చిన్న నవ్వు అక్కడే ఆగిపోయి మరణ భయంగా మారిపోయింది. అది కార్తీక్ కాదు, ఆమె జీవితాన్ని నాశనం చేస్తున్న రాక్షసి, ఆయిత తల్లి సుజాత ఆంటీ. ఆ మెసేజ్ పైన సుజాత పేరు కనిపిస్తుంది. కింద 2 వాక్యాలు అత్యంత స్పష్టంగా, కర్కశంగా కనిపిస్తున్నాయి. అనన్య, ముహూర్తానికి రా, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఆ ఒక్క వాక్యం, ఆ 9 అక్షరాలు అనన్య గుండెల్లో బాణాల్లో గుచ్చుకున్నాయి. అది ఒక ఆహ్వానం కాదు, అది ఒక హెచ్చరిక, అది ఒక అభ్యర్థన కాదు, అది ఒక శాసనం. సుజాత అంటే ఆసుపత్రి నుంచి పంపిన ఆ మెసేజ్లో కారుణ్యం లేదు, కేవలం అధికారం మాత్రమే ఉంది. నువ్వు ఎక్కడికి పారిపోలేవు, నీ జీవితం నా గుప్పెట్లో ఉంది, నా కొడుక్కి బలి కావడానికి సిద్ధంగా రా అన్నట్టుగా ఉంది ఆ మెసేజ్. అనన్యకు ఒక్కసారిగా తల తిరిగినట్టు అనిపించింది. గది మొత్తం గిరున తిరుగుతున్నట్టు అనిపించింది. ఏంటిది? సుజాత ఆంటీ ఎందుకు మెసేజ్ చేసింది? కార్తీక్కి నేను పంపిన మెసేజ్ గురించి ఆమెకు తెలిసిపోయిందా? కార్తీక్ స్వయంగా తన తల్లికి, ఆ తర్వాత తన అమ్మమ్మ అయిన సుజాత ఆంటీకి నా గురించి, నా ప్రేమ గురించి చెప్పేశాడా? ఒకవేళ చెబితే సుజాత ఆంటీ నన్నేమీ అనకుండా, ఏ కోపము చూపించకుండా ఇలా ముహూర్తానికి రా అని ఎందుకు శాసిస్తున్నట్టుగా మెసేజ్ పెట్టింది? అంటే కార్తీక్ నన్ను వదిలేసుకున్నాడా? మా ప్రేమను సుజాత ఆంటీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేశాడా? నా ఆఖరి ఆశ కూడా గల్లంతైపోయిందా? ఆలోచనల సుడిగుండంలో అనన్య మునిగిపోతుంది. కార్తీక్ నుంచి రిప్లై రాకపోవడానికి కారణం ఇప్పుడు ఆమెకు అర్థమవుతుంది. కార్తీక్ భయపడ్డాడు. సుజాత ఆంటీ అహంకారం ముందు, ఆ కుటుంబపు ఆస్తిపాస్తుల ముందు కార్తీక్ ప్రేమ చిన్నబోయింది. తన్ను నట్టేట ముంచేశాడు. ఒకవైపు ప్రాణాపాయంలో ఉన్న మామయ్య ఆయిత్య, మరోవైపు ఆ మామయ్యకు ప్రాణంగా ప్రేమించే తన్ను భార్యగా తీసుకురావాలని కంకణం కట్టుకున్న, కరుడు కట్టిన అమ్మమ్మ సుజాత. ఈ ఇద్దరి మధ్య కార్తీక్ తన ప్రేమను బలి చేశాడు. నిజం కళ్ళ ముందు పచ్చిగా కనిపిస్తుంది. అనన్య చేతిలో నుంచి ఫోన్ నెమ్మదిగా జారి ఒళ్ళో ఉన్న కంచిపట్టు చీర మీద పడింది. ఆమె దేహం ఇప్పుడు పూర్తిగా చల్లబడిపోయింది. ఏడుపు రావటం లేదు. కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. గుండెలో రగులుతున్న మంట ఒక్కసారిగా చల్లారిపోయి అక్కడ ఒక భయంకరమైన శూన్యం ఆవరించింది. ఆమె కళ్ళు మూసుకుంది. బయట సన్నాయి శబ్దం ఇప్పుడు మరింత బిగ్గరగా వినపడుతుంది. పెళ్లి కూతుర్ని తీసుకురండమ్మోయ్ అన్న పంతులుగారి గొంతు మైక్లో మారుమోగుతుంది. అనన్య లోపల ఏదో విరిగిపోయింది. అది కేవలం ఆ మనసు కాదు, ఆమె ఆత్మ. ఒక మనిషి ఎప్పుడైతే తన చుట్టూ ఉన్న ప్రపంచంపై, తాను ప్రాణంగా ప్రేమించిన వారిపై నమ్మకాన్ని పూర్తిగా కోల్పోతాడో అప్పుడు జరిగే ఒక భయంకరమైన మానసిక మరణం అది. కార్తీక్ వస్తాడన్న ఆశ, ఈ పెళ్ళి ఆగిపోతున్న నమ్మకం, తనకంటూ ఒక భవిష్యత్తు ఉంటుందన్న కల, అన్నీ ఆ ఒక్క క్షణంలో, ఆ ఒక్క మెసేజ్తో ముక్కలు ముక్కలైపోయాయి. ఇప్పుడు ఆమె ఒక మనిషి కాదు, ఒక యంత్రం. ఇతరుల ఆనందం కోసం, ఒక అహంకారి పంతం నెరవేర్చడం కోసం, కోమాలో ఉన్న ఒక జీవోత్సవం కోసం బలిపీఠం ఎక్కబోతున్న ఒక బలిపశువు. అనన్య, ఇంకా ఏంటి ఆలోచన? దయచేసి లెగు తల్లి, ఇప్పటికే లేట్ అయింది. మీ నాన్నగారు కోపంతో ఊగిపోతున్నారు. సుజాత గారు ఆసుపత్రి నుంచి లైన్లో ఉన్నారు. వీడియో కాల్లో పెళ్లిదంతు చూస్తున్నారు. త్వరగా పద అంటూ ఆమె తల్లి పిన్ని వచ్చి అనన్య 2 చేతులు పట్టుకొని పైకి లేపారు. అనన్య దేహంలో ఎలాంటి ప్రతిఘటన లేదు. ఆమె వాళ్లకు ఎదురు చెప్పలేదు.
చేతులు విదిలించుకోలేదు. ఒక రాయిలా, ఒక ప్రాణం లేని బొమ్మలా వాళ్ళ లేపుత లేచింది. ఆమె అడుగులు యాంత్రికంగా ముందుకు పడుతున్నాయి. బరువైన పట్టుచీర కుచ్చిళ్ళు ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో పూలదండను సరిచేసుకుంటూ గది గుమ్మం దాటింది. కళ్ళ ముందు పొడవైన కారిడార్, ఆ చివర మెట్లు. ఆ మెట్లు దిగితే కింద విశాలమైన హాల్లో అలంకరించబడిన పెళ్లి మండపం. అక్కడ అగ్నిహోత్రం వెలుగుతుంది. ఆ అగ్నిలో తన జీవితం ఆహుతి కాబోతుంది. ప్రతి అడుగు వేస్తున్నప్పుడు ఆమె లోపల ఏదో చనిపోతూనే ఉంది. కార్తీక్తో గడిపిన క్షణాలు, కన్న కలలు అన్నీ ఆమె కళ్ళ ముందు మెదిలి మాయమవుతున్నాయి. నా కార్తీక్ నన్ను మోసం చేశాడు. నా వాళ్ళే నన్ను అమ్ముకున్నారు. ఇక నేను పోరాడడానికి ఏముంది అనుకుంది మనసులో. మెట్లు దిగుతూ ఉంటే కింద ఉన్న వందలాది కళ్ళు ఆమె వైపే చూస్తున్నాయి. కొందరి కళ్ళు జాలి, మరికొందరి కళ్ళల్లో వింత ఆనందం. ఎంత అందంగా ఉందో కదా పిల్ల. పాపం ఆదిత్య బతుకుతాడో లేదో కానీ ఈ పిల్ల జీవితం ఇలా అయిపోయిందేంటి అన్న గుసగుసలు ఆమె చెవిన పడుతూనే ఉన్నాయి. కానీ అనన్యకు ఆ మాటలే మాత్రం బాధను కలిగించడం లేదు. ఎందుకంటే గాయపడిన చోట మళ్ళీ కొడితే నొప్పి తెలియదు. ఆమె ఆత్మ ఇప్పటికీ చనిపోయింది. మండపం దగ్గరకు చేరుకుంది. అగ్నిహోత్రపు సెగ ఆ ముఖానికి తగులుతుంది. పంతులుగారు మంత్రాలు చదవడం వేగవంతం చేశారు. కూర్చోమ్మా అన్నాడు పంతులుగారు. అనన్య పీటల మీద కూర్చుంది. పక్కనే ఆదిత్య స్థానంలో ఒక కత్తిని ఉంచారు. కోమాలో ఉన్న ఆదిత్య తరపున ప్రతినిధిగా ఆ కత్తి ఉంది. ఆ కత్తిని చూసినప్పుడు అనన్య కనిపించింది. ఆ కత్తి తన మెడ మీద వేలాడుతున్న మరణ శాసనమని. ఎదురుగా ఒక పెద్ద టీవీ స్క్రీన్. అందులో వీడియో కాల్ ద్వారా ఆసుపత్రి ఐసీయూ కనబడుతుంది. వెంటిలేటర్ మీద ఉన్న ఆదిత్య, అతని పక్కన నిలబడి ఉన్న సుజాత ఆంటీ. స్క్రీన్లోని సుజాత కళ్ళు నేరుగా అనన్యనే చూస్తున్నాయి. ఆ కళ్ళల్లో గెలుపు సాధించిన ఒక రాక్షానందం స్పష్టంగా కనబడుతుంది. పంతులు గారు, అన్ని శాస్త్రోక్తంగా జరగాలి, ఏ లోటు రాకూడదు అని స్క్రీన్లోని సుజాత ఆదేశిస్తుంది. అనన్య చూపులు స్క్రీన్ మీద ఉన్న ఆదిత్య ముఖం మీద పడ్డాయి. ప్రాణం లేని ఆ ముఖం చూస్తుంటే ఆమెకు జాలి కలగలేదు, కోపము రాలేదు. ఒక విపరీతమైన నిర్లిప్తత ఆవరించింది. నీ తల్లి పంతం కోసం నేను నా ప్రాణాన్ని పణంగా పెడుతున్నాను ఆదిత్య. నువ్వు కోమాలో ఉన్నావు, నేను సజీవంగా ఉన్నా నా ఆత్మ కోమాలోకి వెళ్ళిపోయింది. మన ఇద్దరిలో తేడా ఏముంది అనుకుని తనలో తాను. ముహూర్త సమయం రానే వచ్చింది. పంతులుగారి మంత్రోచ్చారణలు మైక్లోంచి మారుమోగుతున్నాయి. అగ్నిహోత్రంలో వేస్తున్న నెయ్యి సమిదల వల్ల దట్టమైన పొగ పైకి లేస్తుంది. ఆ పొగ అనన్య కళ్ళకు మంట పుట్టిస్తుంది. కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. అందరూ ఆ పొగ వల్లే పెళ్లి కూతురు కంటతడి పెట్టుకుంటుందని అనుకుంటున్నారు. కానీ ఆ కన్నీళ్ల వెనుక కాలి బూడిదవుతున్న ఆమె జీవితం గురించి, రగిలిపోతున్న ఆమె గుండె గురించి ఎవరికి తెలియదు. ఎదురుగా ఉన్న పెద్ద టీవీ స్క్రీన్లో ఐసీలో ఉన్న ఆదిత్య, తన పక్కన నిలబడి ఉన్న సుజాత ఆంటీ కనిపిస్తున్నారు. తన పక్కన ఆదిత్యకు ప్రతినిధిగా పెట్టిన పదునైన కత్తి మెరుస్తుంది. అనన్య మెల్లగా కళ్ళు మూసుకుంది. ఆ క్షణం ఆ మనసు ఈ బాధకరమైన వర్తమానం నుంచి పారిపోవాలని తప్పించింది. ఆ అగ్నిహోత్రపు సెగ, ఆ మంత్రాల హోరు, ఆ బంధువుల కోలాహలమంతా ఒకసారిగా మాయమైపోయింది. చీకటి పడిన ఆమె మనోఫలకం మీద ఒక చల్లటి సముద్రపు గాలి వీచింది. అలల సవ్వడి వినిపించింది. కాలం వెనక్కి వెళ్ళింది. సరిగ్గా 8 నెలల క్రితం విశాఖపట్నం ఆర్కే బీచ్. ఆ రోజు సాయంత్రం వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఆకాశంలో మబ్బులు కమ్ముకొని సన్నటి చినుకులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. సముద్ర పళ్ళు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ తీరాన్ని తాకి వెనక్కి వెళ్తున్నాయి. అనన్య తన ఇంట్లో ఉన్న ఊపిరి సలపని వాతావరణం నుంచి, తండ్రి వ్యాపార లావాదేవీల చర్చల నుంచి తప్పించుకుని ఒంటరిగా బీచ్ రోడ్డుకు వచ్చింది. 100 కోట్ల ఆస్తికి వారసురాలైన ఆమెకు ఆ దర్పం, ఆ హంగులు అస్సలు ఇష్టముండవు. సాధారణంగా స్వేచ్ఛగా బతకడమే ఆమెకిష్టం. బీచ్ రోడ్లో ఉన్న ఒక చిన్న ప్రశాంతమైన ఓపెన్ ఎయిర్ కాఫీ షాపు ద వ్యూలోకి అడుగుపెట్టింది. అక్కడ పెద్దగా జనం లేరు. మూలగా ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చుని సముద్రం వైపు చూస్తూ వేడివేడి కాఫీ ఆర్డర్ చేసింది. అప్పుడే ఆమె దృష్టి
అతడి మీద పడింది. కార్తీక్ అతను ఆమెకు కాస్త దూరంలో ఉన్న మరో టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడు. ముదురు నీలం రంగు షర్టు, చేతికి ఒక పాతకాలపు లేదర్ స్టాంప్ వాచ్. అతని ముందు ఒక కాఫీ కప్పు ఉంది, కానీ అందులో కాఫీ చల్లారిపోయినట్టుగా కనిపిస్తుంది. అతని చేతిలో ఒక లావుపాటి పుస్తకం ఉంది. అతని దృష్టి అంతా పుస్తకం మీదే ఉంది. చుట్టూ ఏం జరుగుతుందో, ఎంతమంది వస్తున్నారో వెళ్తున్నారో అతనికి కనీస పట్టింపు లేదు. ప్రపంచంతో సంబంధం తెంచుకున్న వాళ్ళ ఒక విచిత్రమైన నిర్లిప్తతో ఆ పుస్తకంలో లీనమైపోయాడు. ఈ కాలం కుర్రవాళ్ళలాగా చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకొని సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూనో, చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తల ఊపుతూనో లేడు. ఆ డిజిటల్ యుగానికి దూరంగా అక్షరాల ప్రపంచంలో బతుకుతున్న ఆ పాతకాల పద్ధతి అనన్య విపరీతంగా ఆకర్షించింది. అతని ముఖంలో ఏదో తెలియని ప్రశాంతత, అదే సమయంలో ఏదో లోతైన ఆలోచన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ నిర్లిప్తత ఆమెకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆమె చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఎప్పుడు డబ్బు, హోదా, లాభం అనే విషయాల చుట్టూనే అతిగా స్పందిస్తూ ఉంటుంది. దానికి పూర్తి భిన్నంగా ఉన్న అతని ప్రవర్తన ఆమెను కట్టిపడేసింది. అరగంట గడిచింది. అతని పేజీలు తిప్పుతూనే ఉన్నాడు. అనన్య అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఉన్నట్టుండి సముద్రం వైపు నుంచి బలమైన గాలి వీచింది. ఆ గాలికి అతని టేబుల్ మీద ఉన్న కొన్ని పేపర్లు ఎగిరి వచ్చి అనన్య టేబుల్ పక్కన పడ్డాయి. అనన్య వెంటనే కిందకు వంగి ఆ పేపర్లను తీసుకుంది. అవి కొన్ని అద్భుతమైన బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్లు. అందులో ఒక ఫోటో సముద్రపు అల్ల మధ్య ఒంటరిగా నిలబడి ఉన్న పడవది. ఆ ఫోటోలో చెప్పలేని ఎమోషన్ ఉంది. కార్తీక్ కంగారుగా లేచి ఆమె టేబుల్ దగ్గరకు వచ్చాడు. సారీ, గాలికి ఎగిరిపోయాయి, అవి నావే అన్నాడు కాస్త ఇబ్బంది పడుతూ. అతని గొంతులో ఒక మృదుత్వం ఉంది. అనన్య ఆ ఫోటోను అతనికిస్తూ దేవ్దీప్ అన్నట్టుగా చూసింది. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది మీరే తీశారా అని అడిగింది. అవును, థ్యాంక్ యూ అంటూ ఫోటోలు తీసుకుని వెనక్కి తిరిగాడు. ఏం బుక్ చదువుతున్నారు? అంతలా లీనమైపోయారు. అనన్య మాటలు ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగించాయి. సాధారణంగా ఆమె పరిచయం లేని అబ్బాయిలతో అంత చొరవగా మాట్లాడదు, కానీ అతనితో మాట్లాడకుండా ఉండలేకపోయింది. కార్తీక్ ఆగి వెనక్కి తిరిగి తన చేతిలో ఉన్న పుస్తకం అట్టని చూపించాడు. అది అల్బెర్ కాము రాసిన ది స్ట్రేంజర్, మన జీవితానికి విధికి మధ్య ఉన్న సంబంధం గురించి, మన చేతుల్లో ఏమీ లేదని ఒక చేదు నిజం గురించి చదువుతున్నాను అన్నాడు ఒక చిన్న నవ్వు నవ్వి. ఆ నవ్వు, ఆ మాటలు అనన్య మనసులో ఒక బలమైన ముద్ర వేశాయి. నేను మీతో జాయిన్ అవ్వొచ్చా? ఐ మీన్, నేను కూడా ఒంటరిగానే ఉన్నాను అని అడిగింది అనన్య. కార్తీక్ కాస్త ఆశ్చర్యంగా షూర్ ప్లీజ్ అంటూ కుర్చీలాగాడు. అలా మొదలయ్యాయి వాళ్ళ మాటలు. ఆ మొదటి పరిచయం ఒక చిన్న కాఫీతో ముగిసింది. కానీ ఆ తర్వాత ఇద్దరి మనసులు ఒకరినొకరు వెతుక్కోవడం మొదలుపెట్టాయి. మర్నాడు అదే సమయానికి ఇద్దరు అదే కాఫీ షాపుకి వచ్చారు. ఈసారి యాదృచ్ఛికంగా కాదు, ఒకరి కోసం ఒకరు వస్తున్నామన్న విషయం ఇద్దరికీ తెలుసు. రోజులు గడుస్తున్నాయి. వాళ్ళ పరిచయం స్నేహంగా, ఆ స్నేహం ఒక బలమైన బంధంగా మారుతుంది. ఇద్దరు కలిసి బీచ్ రోడ్లో గంటల తరబడి నడిచేవారు. కైలాసగిరి మీద కూర్చొని నగరమంతా దీపాలతో వెలిగిపోతూ ఉంటే ఒకరికొకరు తమ చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకునేవారు. తొట్లకొండ బౌద్ధ రామాల దగ్గర ప్రశాంతతను పంచుకున్నారు. అనన్య తన కట్టుబాట్లు, వ్యాపార కుటుంబంలో ఒక అమ్మాయిగా తను పడుతున్న మానసిక ఒత్తిడి గురించి చెప్పినప్పుడు కార్తీక్ ఎంతో ఓపికగా విన్నాడు. ఆమెకు అవసరమైన ఓదార్పునిచ్చాడు. వాళ్ళ మాటలు, వాళ్ళ మధ్య పెరిగిన ఆత్మీయత, అవి కలుపు మొక్కల వేలల్లా భూమిలోకి చొచ్చుకుపోయాయి. ఒకసారి కలుపు మొక్క వేరు మట్టిలో పాతుకపోతే దాన్ని పీకేయడం ఎంత కష్టమో, వారి మధ్య చిగురించిన ఆ బంధం కూడా అంతే బలంగా, తెంచుకోలేనంత లోతుగా వాళ్ళ హృదయాల్లో పాతుకపోయింది. ఒకరు లేకుండా మరొకరు ఉండలేరన్నంతగా ఇద్దరు మానసికంగా దూరమయ్యారు. కార్తీక్ ఆమెకు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని పరిచయం చేశాడు. డబ్బు, హోదా లేకుండా కేవలం స్వచ్ఛమైన ప్రేమతో నిండిన ప్రపంచం అది. కార్తీక్ ఎప్పుడు తన కుటుంబం గురించి, వాళ్ళ ఆస్తుల గురించి గొప్పలు పోయేవాడు కాదు. తనొక సాధారణ మిడిల్ క్లాస్ కుర్రాల్లాగానే ప్రవర్తించేవాడు.
అనన్యకు కూడా అతని మనసు నచ్చింది తప్ప అతని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలన్న ఆసక్తి ఎప్పుడు కలగలేదు. ఒకరోజు సరిగ్గా వర్షాకాలం మొదలవుతున్న సమయం. ఇద్దరూ ఋషికొండ బీచ్ దగ్గర ఇసుకలో కూర్చుని ఉన్నారు. ఆకాశం మబ్బులు పట్టి ఉంది. సముద్రం భయంకరంగా ఘోషిస్తుంది. వాతావరణంలో ఒక భయంకరమైన మూగదనముంది. అనన్య కార్తీక్ భుజం మీద తల ఆనించి అడిగింది. కార్తీక్, మన గురించి ఇంట్లో చెప్పాలని అనుకుంటున్నాను. మా నాన్న ఆస్తి అంతస్తులకే ఎక్కువ విలువేస్తారు. కానీ నేను పట్టుబడితే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అసలు నువ్వేం చేస్తుంటావు? నీ ప్రొఫెషన్ ఏంటి? మా నాన్న అడిగితే నేనేం చెప్పాలి? కార్తీక్ సముద్రం వైపు చూస్తూ ఒక నిట్టూర్పు విడిచాడు. అతని ముఖంలో అప్పటి వరకు ఉన్న ప్రశాంత మాయమై ఒక రకమైన బాధ, ఆందోళన అలుముకున్నాయి. నేను బేసిక్గా ఫోటోగ్రఫీ చేస్తుంటానన్య. వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ ఫోటోగ్రఫీ ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాను. ఫ్రీలాన్సర్గా కొన్ని ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్కి పనిచేస్తాను అని చెప్పాడు. అనన్య అందంగా నవ్వింది. వావ్, అంటే మనం పెళ్లి చేసుకున్నాక కలిసి ప్రపంచమంతా తిరగొచ్చన్నమాట. కానీ నువ్వు ఇప్పుడు వైజాగ్లో ఉన్నావు కదా, ఇక్కడ ఏమైనా అసైన్మెంట్ ఉందా అని అడిగింది. కార్తీక్ తల అడ్డంగా ఊపాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లేదు అనన్య, నేనిప్పుడు ఏమీ చేయడం లేదు. నా కెరియర్, నా ఫోటోగ్రఫీ అన్నీ పక్కన పెట్టేసి ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. నేను వైజాగ్ వచ్చింది పని కోసం కాదు. నా కుటుంబంలో జరిగిన ఒక పెద్ద విషాదం నన్ను ఇక్కడికి రప్పించింది. అనన్య అతని చేతిని తన 2 చేతుల్లోకి తీసుకొని, ఏమైంది కార్తీక్ అని అడిగింది ఆప్యాయంగా. మా మేనత్త కొడుకు నాకు సొంత మామయ్య వరస అవుతాడు. మా ఇద్దరికి వయసులో పెద్ద తేడా లేదు. ఇద్దరం కలిసి పెరిగాం. 6 నెలల క్రితం అతనికి ఒక ఘోరమైన కారు ప్రమాదం జరిగింది. ఆ యాక్సిడెంట్లో అతను బ్రెయిన్ డెడ్ అయింది. ఇప్పుడు కోమాలో వెంటిలేటర్ మీద ఉన్నాడు. డాక్టర్లు ఆశ వదిలేసుకున్నారు. అతను ఎక్కువ కాలం బతకడం కష్టం. ఏ క్షణమైనా చనిపోతానని చెప్పారు. మా మేనత్త అతగాడి మీద ప్రాణాలు పెట్టుకుంది. అతను ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంటే నేనెక్కడో నా కెరీర్ కోసం తిరగటం ఇష్టం లేక నా వాళ్ళ కోసం, అతని కోసం ఈ ఊళ్ళో ఉండిపోయాను. బహుశా అతను కన్ను మూసే వరకు నేను ఇక్కడే ఉంటానేమో. కార్తీక్ గొంతు జీరబోయింది. ఆ మాటలు చెబుతున్నప్పుడు అతను పడుతున్న మానసిక వేదన అనన్యకు స్పష్టంగా కనిపించింది. అనన్యకు అతని మీద విపరీతమైన జాలి వేసింది. పాపం, మీ మేనత పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కదా. కన్న కొడుకు కళ్ళ ముందే అలా చావు బతుకుల మధ్య ఉంటే ఏ తల్లి అయినా తట్టుకోగలదా? ఆ అబ్బాయికి కూడా ఎంత కష్టం. నువ్వు బాధపడక కార్తీక్, అంతా మంచి జరుగుతుంది. మీ మామయ్య కోలుకోవాలని నేను దేవుని ప్రార్థిస్తాను అంటూ అతన్ని ఓదార్చింది. ఆ రోజు కార్తీక్ చెప్పిన ఆ మాటలు అనన్య విన్నది. ఆ ప్రమాదం గురించి, ఆ మేనత్త గురించి, చావు బతుకుల మధ్య ఉన్న ఆ కొడుకు గురించి విన్నది. కానీ ఆ క్షణంలో విధి ఆడుతున్న అత్యంత క్రూరమైన నాటకం ఆమెకు అర్థం కాలేదు. తనకు భవిష్యత్తులో కాబోయే అత్తగారి, ఆ మేనత్తాని, హాస్పిటల్లో చావు కోసం ఎదురు చూస్తున్నాం ఆ కొడుకే తను చేసుకోబోయే భర్త అని, ఎవరి ప్రాణాలనైతే దక్కాలని తను ప్రార్థిస్తానని చెప్పిందో అదే మనిషి తన పాలిట యముడుగా మారి తన జీవితాన్ని బలి తీసుకోబోతున్నాడని ఆ పిచ్చిపిల్ల ఊహించలేకపోయింది. అప్పటికి ఇంకా సుజాత తన కొడుకు పెళ్లి గురించి ఆలోచించడం మొదలు పెట్టలేదు. అనన్య తండ్రికి ఆ వ్యాపార లావాదేవీల ఒత్తిడి రాలేదు. కార్తీక్ తన ఇంటి పేరు చెప్పలేదు. అనన్య అడగలేదు. అనన్య కుటుంబ నేపథ్యం గురించి కార్తీక్ కూడా పూర్తిగా తెలియదు. ఒకవేళ ఆ రోజే ఇద్దరు తమ కుటుంబాల పేర్లు, వివరాలు పంచుకొని ఉంటే విధి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అల్లిన ఈ భయంకరమైన వల నుంచి వాళ్ళు ముందే బయటపడేవారేమో. లేదా ఈ ప్రమాదం జరగబోతుందని గ్రహించి ముందే దూరంగా వెళ్ళిపోయేవారేమో. కానీ కాలం ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటుంది. అది వేసే ఎత్తుగడలు మనసుల ఆలోచనలకు అందవు. ప్రేమనే మత్తులో ఉన్న ఆ జంట తమ చుట్టూ అల్లబడుతున్న ఒక పెద్ద కుట్రను, విషాదాన్ని గమనించలేకపోయారు. అనన్య కార్తీక్ల ప్రేమ కథ ఒక అందమైన కాఫీ షాప్తో మొదలై బీచ్ ఇసుక తిన్నెల మీద చిగురించి ఊహించని విధంగా ఇప్పుడు ఒక పెళ్లి మండపం దగ్గర, ఆసుపత్రి ఐసీ దగ్గర ఊపిరాడక గిలగిల్లాడుతుంది. ఛట్! అగ్నిహోత్రంలో వేసిన
ఒక నెయ్యి సమీద ఒకసారిగా పెద్ద శబ్దంతో పేలి ఒక చిన్న నిప్పురవ్వ ఎగిరి అనన్య పట్టుచీర మీద పడింది. ఆ వేడికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన అనన్య గతం నుంచి ఒక్కసారిగా వర్తమానంలోకి, సముద్రపు చల్లని గాలి నుంచి అగ్నిహోత్రపు వేడి సెగలోకి నెట్టివేయబడింది. ఎదురుగా టీవీ స్క్రీన్, అందులో వెంటిలేటర్ శ్వాసతో కొట్టుమిట్లాడుతున్న ఆదిత్య, అతని వెనుక అహంకారంతో నిలబడిన సుజాత ఆంటీ. మా మేనత్త కొడుకు, అతనికి యాక్సిడెంట్ అయింది, చనిపోతాడని చెప్పారు. కార్తీక్ చెప్పిన ఆ మాటలు ఇప్పుడు అనన్య చెవుల్లో భయంకరంగా ప్రధ్వనిస్తున్నాయి. ఎంత విచిత్రం! అప్పుడు జాలిపడిన అనన్య ఇప్పుడు అదే ఆదిత్యకు బలి పశువుల భార్య కాబోతుంది. తన మామయ్య జీవితం ముగిసిపోతుందని బాధపడిన కార్తీకం ఇప్పుడు తన ప్రాణానికి ప్రాణమైన అనన్య జీవితం కూడా అదే మామయ్యతో ముగిసిపోతుందని తెలిసి సైలెంట్గా ఉండిపోయాడు. ఎంత మోసం! కార్తీక్ తనకు ద్రోహం చేశాడు. సుజాత ఆంటీ కొడుకు ఆదిత్యకి తనకు పెళ్లి కుదిరిందని తెలిసిన క్షణం కార్తీక్ ఆమెకు అడ్డుపడి ఉండవలసింది. అనన్య నా ప్రాణం, తను వదిలేయండి అని పోరాడి ఉండవలసింది. లేదా అనన్యను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉండవలసింది. కానీ అతను అలా చేయలేదు. తన స్వార్థం, తన కుటుంబం పరువు, సుజాత ఆంటీ ఆస్తి, ఇవే అతనికి ముఖ్యమయ్యాయి. 6 నెలల క్రితం నా వాళ్ళ కోసం ఇక్కడ ఉండిపోయాను అని చెప్పిన కార్తీక్ ఇప్పుడు మళ్ళీ అదే వాళ్ళ కోసం తన్ను బలిపెట్టేస్తున్నాడు. ఆలోచన రాగానే అనన్య కళ్ళల్లో నీళ్లు ఆగిపోయాయి. బాధస్థానంలో పీకల్లోతు కోపం, విరక్తి, అసహ్యం పుట్టుకొచ్చాయి. తనను ఇంతలా నమ్మించి మోసం చేసిన కార్తీక్ మీద ఒకవైపు, తన జీవితాన్ని కోసేసిన సుజాత ఆంటీ మీద మరోవైపు అనన్య మనసు ద్వేషంతో రగిలిపోతుంది. అమ్మాయి కుడి చెయ్యిలా ముందుకు చాపు పంతులుగారి గొంతు మళ్ళీ వినపడింది. పెళ్లి తంతులో అత్యంత కీలకమైన ఘట్టం. సూత్రధారులకు సమయం ఆసన్నమైంది. పక్కనే ఉన్న ఆదిత్య ప్రతినిధి అయిన కత్తికి పసుపు తాడు కట్టి దాన్ని అనన్య మెల్లో వేయడానికి పూజారి సిద్ధమవుతున్నాడు. టీవీ స్క్రీన్లో సుజాత అంటే ఆసుపత్రి సిబ్బందికి ఏదో సైగ చేస్తుంది. బహుశా ఆదిత్య చేతిని పైకి లేపి ఈ పసుపు తాడును కెమెరా ముందు తాకించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనన్య నిశ్చేష్టంగా తన కుడి చేతిని ముందుకు చాపింది. ఆమె దేహంలో ఎలాంటి చలనం లేదు. ఈ ఆట ఇక్కడితో ముగిసిపోయింది. కార్తీక్ రాడు, ఈ పెళ్లి ఆగదు. విధి ఆడిన ఈ విచిత్రమైన నాటకంలో తను పూర్తిగా ఓడిపోయింది. కానీ విధికి కూడా కొన్నిసార్లు లెక్కలు తప్పుతూ ఉంటాయి. అందరూ అనుకున్నట్టుగా కథ ముగిసిపోలేదు. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ పెళ్లి మండపంలో ఊహించని విధంగా ఒక పెద్ద కుదుపు జరగబోతుంది. ముహూర్తానికి ఇంకా సరిగ్గా 5 నిమిషాల సమయం ఉంది. ఆ 5 నిమిషాలు జరగబోయే పరిణామం విశాఖపట్నం నగరంలోని ఒక అతిపెద్ద సంచలనంగా మారబోతుంది. ఆ పసుపు తాడు అనన్య మెల్లో చేరేలోపు కాలం తన తుదుపరి ఎత్తుగన్ను వేయడానికి సిద్ధంగా ఉంది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.